హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నాగేంద్ర. ఈరోజు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే కనుక రేపు వచ్చేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ట్యాకిల్ చేయాలి. రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అనేది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే బేసిక్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అంటే కౌన్సిలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అంత సేమ్ మనకు వాళ్ళకు. అబ్రాడ్ స్టూడెంట్స్ ఎలా డీల్ చేయాలనేది జస్ట్ ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్స్లో నేను షేర్ చేస్తున్నాను అనమాట. చూస్తే రేపు ఇండియాలో పెట్టే నెక్స్ట్ 1 ఎగ్జామ్, ఎప్పుడైతే మీరు అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసి ఇండియాకి వస్తారో మీకు పెట్టేది నెక్స్ట్ ఎగ్జామ్. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ 6 పేపర్స్ ఉంటుందన్నమాట. మొత్తం నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 పేపర్లు తీసుకోవాలి. నెక్స్ట్ 2 అనేది ఒక పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్, దాంట్లో ఎలాంటి స్కోరింగ్ ఉండదు. నెక్స్ట్ 1 వచ్చేసరికి 540 మార్క్స్ ఎగ్జామ్. అది 540 పాయింట్స్కి ఎగ్జామ్, 50% రావాలి మీకు వచ్చేసరికి. సో ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ చేస్తారు, ఇండియాకి వచ్చినప్పుడు నెక్స్ట్ 1 తీసుకోవాలి. నెక్స్ట్ 1 540 మార్క్స్ ఉంది. 540లో మీకు 50% వస్తే ఇండియాలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం కోర్టులో పిటిషన్ కూడా వేశారు తీసేయమని. బట్ ఓకే, మనకు ముందు తెలియదు కదా, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ సినారియో అయితే ఇది. ఇంటర్న్షిప్ చేయాలి. ఇండియాలో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 తీసుకోవాలి. ఈ నెక్స్ట్ 2 అనేది ఇంటర్న్షిప్ బేస్డ్ సబ్జెక్ట్. అందులో ఏదైతే మీరు ఇంటర్న్షిప్లో ట్రీట్మెంట్ అవన్నీ చేస్తారో సో ప్రాక్టికల్లీ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఆస్కీ ఎగ్జామ్స్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అనేది. 50% రావటం అంటే ఇందులో ఇప్పుడు 6 సబ్జెక్టులు మెయిన్గా చెప్పారండి ఎన్ఎంసీలో. మనకు మొన్న రిలీజ్ చేసిన నెక్స్ట్ ఎగ్జామ్ ఫార్మేట్లో 6 సబ్జెక్టులో 6 క్లినికల్ సబ్జెక్ట్స్, జనరల్ మెడిసిన్ అండ్ ఎలిడ్ సబ్జెక్ట్స్, సర్జరీ, ఓబీ గైనిక్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ. ఈఎన్టీని వాళ్ళు ఓటో రైనో లారింగియాలజీ అన్నారు. ఏదైనా ఒకటే, ఓటో రైనో లారింగియాలజీ. సేమ్ నేను ఈఎన్టీ అని పెట్టాను కన్ఫ్యూజ్ చేయకుండా. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్థాల్మాలజీ ఒకటి. ఈ 6 సబ్జెక్ట్ మీద పెడుతున్నారు. ఈ 540 మార్క్స్ డివిజన్ ఎలా ఉందంటే, ఈ ఫస్ట్ 3 పెద్ద సబ్జెక్టులు ఉన్నాయి కదండి, ఇవన్నీ 120 మార్క్స్కి ఉంటాయి. నెక్స్ట్ 3 చిన్న సబ్జెక్ట్స్ ఇవన్నీ 60 మార్క్స్కి ఉంటాయి. సేమ్ ఇలానే పెడతారు ఎగ్జామ్. ఫస్ట్ డే 180 మార్క్స్కి ఉంటుంది పేపర్. మెడిసిన్ నుంచి 120, పీడియాట్రిక్స్ నుంచి 60. సెకండ్ డే రెస్ట్, తర్వాత రాయబోయే ఎగ్జామ్ సర్జరీ అండ్ ఈఎన్టీ ఒకే రోజు తీసుకుంటారు. 120 మార్క్స్ సర్జరీ ఉంటుంది, ఈఎన్టీ 60 మార్క్స్కి ఉంటుంది. ఏదైతే 120 మార్క్స్కి ఏదైతే రాస్తున్నారో ఇది 3 అవర్స్ ఎగ్జామినేషన్. ఏదైతే చిన్న సబ్జెక్ట్ రాస్తున్నారో ఇది 1.5 అవర్స్ ఎగ్జామినేషన్. 60 మార్క్స్ అయితే 1.5 అవర్స్ ఇస్తున్నారు, 120 మార్క్స్ అయితే 3 అవర్స్ ఇస్తున్నారు. ఇందులో ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే కంపల్సరీ నీట్ క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు 540 మార్క్స్ తీసుకుంటే 120, 120, 360, 360 ప్లస్ 180, మొత్తం టోటల్ 6 సబ్జెక్ట్స్ కూడితే 540. 540కి సార్ 270 వస్తే సరిపోయింది అంటే 270 వస్తే సరిపోతుంది 50% అంటే. కానీ ఎలా రావాలంట, ప్రతి పేపర్లో 50% రావాలి. అంటే ఇందులో 60, ఇందులో 60, ఇందులో 60 ప్లస్ ఇందులో 30, హాఫ్, అందులో హాఫ్. అలా ప్రతి పేపర్లో 50% వస్తూ క్వాలిఫై అవుతేనే ఇంటర్న్షిప్ అంట. ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్ట్, ఇప్పుడు మీరు ఫస్ట్ రోజున జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ పాస్ అయ్యారు. సెకండ్న సర్జరీ అండ్ ఈఎన్టీ కూడా పాస్ అయ్యారు. థర్డ్ రోజు ఈ పెట్టే ఎగ్జామ్లో మీకు సపోజ్ 120కి 50 వచ్చాయి, అటు 60కి 25 వచ్చాయి, మరి అటు ఫెయిల్ అయినట్టు కదా. సో మీకు నెక్స్ట్ అలవెన్స్ ఉండదు అనమాట. మళ్ళీ ఒక ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పెడతాను నెక్స్ట్ ఎగ్జామ్. సో 2 టైమ్స్ కాబట్టి 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది, అండ్ మే అండ్ నవంబర్. సో ఒకవేళ మీరు మేకి కనుక ఒక దాంట్లో ఫెయిల్ అయి ఉంటే కనుక మీరు మళ్ళీ 6 మంత్స్ ఆగి మళ్ళీ నవంబర్కి తీసుకోవాలి. నవంబర్కి తీసుకున్నప్పుడు అప్పుడు ఇంటర్న్షిప్ చేస్తారు. అప్పుడు స్టెప్ 2లో పాస్ అవ్వాలి. స్టెప్ 2లో పాస్ అయిన తర్వాత లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చాక మీకు ఫర్దర్గా పీజీ ఎగ్జామ్ అనేది లేదు. ఏదైతే నెక్స్ట్ 1లో స్కోరింగ్ ఉందో దాని బేసిస్ మీదే మీకు పీజీ సీట్స్ ఇవ్వటం జరుగుతుంది.
సో ఇప్పుడు ఎలా బేసిస్ మీద ఇస్తారంటే, ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్, మీకు 540లో 410 వచ్చాయనుకోండి, ఇక్కడ నెక్స్ట్ రాశారు, 540లో 410 వచ్చాయి, వెరీ గుడ్, క్వాలిఫై అయ్యారు, ఇంటర్న్షిప్కి వెళ్తారు, నెక్స్ట్ 2 తీసేసుకుంటారు, పాస్ అవుతారు, లైసెన్స్ వస్తుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైతే నెక్స్ట్ తీసుకుంటారో ఎగ్జాము, మీ 410 అయితే స్కోర్ చేశారు కదా, అది 5 years వ్యాలిడ్. ఒక్కసారి రాస్తే 5 years వ్యాలిడ్. దాని తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేసినప్పుడు 1 year అయిపోతుంది, దాని తర్వాత లైసెన్స్ తీసుకుంటారు, అంటే ఇంకా 4 years అప్లై చేసుకోవచ్చు అనమాట. 4 times అప్లై చేసుకోవచ్చు. ఒకసారి రాస్తే 5 years వ్యాలిడ్, పండుగ గుర్తు. ఒకసారి రాస్తే 5 years వ్యాలిడ్ ఆ స్కోర్. ఇప్పుడు ఎలా అయితే నీట్ 3 years వ్యాలిడ్ అమ్మ. ఒకసారి ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే నీట్ క్వాలిఫై ఉండాలి. లాస్ట్ 3 years ఎప్పుడైనా పర్లేదు. అట్లాగా ఒక్కసారి మీరు నెక్స్ట్ వన్ రాసిన తర్వాత పాస్ అయ్యారంటే ఆ స్కోర్ 5 years వ్యాలిడ్ ఉంటుంది. బెటర్మెంట్ రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 410 వచ్చింది, అరే 410 సరిపోదు, నేను కొంచెం ఎక్స్ట్రా మంచిగా రాసుకోవాలి, కొంచెం స్కోర్ మంచిగా కావాలి అన్నప్పుడు బెటర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బెటర్మెంట్ తీసుకున్నప్పుడు మీకు సినారియో 1, ఫస్ట్ సినారియోలో మీకు 440 వచ్చింది అనుకో, వెల్ అండ్ గుడ్, వచ్చేస్తుంది. కాకపోతే సెకండ్ సినారియోలో మీకు 390 వచ్చింది అనుకో, నేను ఫస్ట్ స్కోర్ యూజ్ చేసుకుంటా అన్నాను లేదు. ఎప్పుడైతే మీరు బెటర్మెంట్ రాస్తారో ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. మీ కరెంట్ స్కోర్ అప్పటి నుంచి 5 years అవుతుంది, రైట్? అట్లాగా మీరు చూస్తే ఈ లైసెన్స్ ఎవరైతే ఇప్పుడు ఈ లైసెన్స్ తీసుకొని దాని తర్వాత పీజీకి అప్లై చేస్తారో, ఇక్కడ ఇప్పుడు సపోజ్ పీజీ అకాడమిక్ ఇయర్ ఇది 2023 కదా, నేను అనుకుంటున్నాను 2029లో అందరూ పీజీకి పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటున్నా ఎగ్జామ్. ఈ 2029 పీజీకి పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు? 3 అటెంప్ట్లో రాసిన స్టూడెంట్స్ ఉంటారు, సెకండ్ అటెంప్ట్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, అండ్ మనలాగా 410 వచ్చి ఇక్కడ 430, తర్వాత ఇంకో బెటర్మెంట్ వచ్చి 510, అలా స్టూడెంట్స్ ఉంటారు. సో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి పీజీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, ఏ అకాడమిక్ ఇయర్ అయినా, ఇప్పుడు ఫర్ సపోజ్ 2029లో మీరు మేలో అప్లై చేస్తున్నారు అనుకోండి పీజీ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చేస్తారు, ముందు ర్యాంక్ జనరేట్ చేస్తారు. ఆ ర్యాంక్ జనరేట్ చేయడానికి మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకుంటారు. అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని బట్టి వాడు ర్యాంక్ ఇస్తాడు. అంటే ఫస్ట్ స్టూడెంట్, ఇప్పుడు 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో 410 కొట్టాడు, సెకండ్ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో 390 కొట్టి సెకండ్ అటెంప్ట్లో 440 కొట్టాడు, థర్డ్ స్టూడెంట్ ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్, థర్డ్ అటెంప్ట్ 530 వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్. వీళ్ళందరికీ ఏ బేసిస్ మీద ర్యాంక్ ఇస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఏదైనా 410 వచ్చింది, మంచి స్కోరే, అప్పుడు ఇప్పుడు సెకండ్ స్టూడెంట్కి కూడా 440 వచ్చింది, కాకపోతే సెకండ్ అటెంప్ట్లో వచ్చింది. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో 410 కొట్టాడో వాడికి ప్రయారిటీ. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు అలా అని కొంచెం నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఎగ్జాంపుల్, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యారు అనుకోండి, తర్వాత మీరు యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వకూడదు, ఏ 410 390 ఇవ్వకూడదు, ఇంకా మీరు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. 540కి 510 520 ఆ రేంజ్ ఇస్తే తప్పితే మీకు ఒక వీళ్ళతో పోటీ పడరు, వీళ్ళతో మంచి ర్యాంక్ రాదు. అలాగా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని బట్టి మనకు ర్యాంక్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు గోల్ ఏంటి, మన అబ్రాడ్ స్టూడెంట్స్ సింగిల్ అటెంప్ట్ ఇద్దాం, మంచి అటెంప్ట్ ఇద్దాం. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ లాగా మనకి ఎలాంటి డిగ్రీతో ఎలాంటి సంబంధం లేదు మనకు. అంటే ఇండియన్ స్టూడెంట్స్కి అలాగా, ఇప్పుడు ఇదే ఇండియన్ స్టూడెంట్స్ సినారియో చెప్తే అతనికి డిగ్రీ లోపే అన్నీ జరుగుతున్నాయి, మన డిగ్రీ తీసుకొని వస్తున్నాం ఇక్కడికి. సో మనకైతే ముందు డిగ్రీ అయితే వచ్చేస్తుంది, దాంతో ఇబ్బంది లేదు. దాని తర్వాత నువ్వు యూఎస్ వెళ్ళాలంటే యూఎస్ వెళ్ళొచ్చు, ఇండియా రావాలంటే ఇండియా రావచ్చు. ఇండియాకి వస్తానంటే పద్ధతి ఇది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సింగిల్ అటెంప్ట్లో ఇవ్వాలి మంచిగా, సింగిల్ అటెంప్ట్లో బెస్ట్ స్కోర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సరే సార్ బాగుంది, బెస్ట్ స్కోర్ అంటున్నారు, మరి ఎట్లా ఇప్పుడు మరి అంతా క్లినికల్ మీద పెడుతున్నారు సార్, అబ్రాడ్లో ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు అబ్రాడ్లో వచ్చేసరికి 6 years ఉండాలి కంపల్సరీ. రీసెంట్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ప్రకారం 54 months థియరీ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. సో 6 years అయిపోయినాయి సిలబస్. ఈ 6 yearsలో ఫస్ట్ 3 years మొత్తం థియరీ ఉంటుందన్నమాట. ఈ థియరీ సబ్జెక్ట్స్లో 10% మాత్రమే వస్తాయి ఫైనల్ నెక్స్ట్ ఎగ్జామ్కి. ఏదైతే మీరు ఇక్కడ ఫేస్ చేస్తున్నారో 10% వస్తాయి. 4th, 5th, 6th yearలో నేను కొన్ని డిపార్ట్మెంట్స్ రాశాను చూడండి, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఓబీ గైనిక్, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ మీరు తిరుగుతారు. మీరు తిరిగినప్పుడు మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో టచ్ అయ్యే మెయిన్ సబ్జెక్టులు
అలా అని మిగతా నెగ్లెక్ట్ చేయడం కాదు, మెయిన్ స్ట్రీమ్ వచ్చేసరికి మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఓబీ గైనిక్, ఆఫ్థల్మాలజీ, ఈఎన్టీ, ఈ 6 సబ్జెక్టులు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మిగతావి కూడా ఇంపాక్ట్ ఉంటాయి, మిగతా సబ్జెక్టులు కూడా ఎక్కడో అక్కడ కలుస్తాయి, కానీ మన నెక్స్ట్ ఇచ్చిన ప్యాటర్న్ అయితే ఇది 6 సబ్జెక్ట్స్ మెయిన్ ఉండాలి. డిగ్రీ అక్కడ ఎన్ఎంసి కండిషన్స్ ప్రకారం అన్ని సబ్జెక్టు చదువు ఉండాలి. వాళ్ళు 19 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు, అందుకే అన్ని సబ్జెక్ట్స్ అయితే చదువు ఉండాలి. కానీ ఎగ్జామ్లో మీకు పెట్టేది 6 సబ్జెక్టుల మీద మెయిన్గా స్ట్రెస్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు మీరు మన హిస్టరీ తెలుసుకోవాలి, మన అబ్రాడ్ స్టూడెంట్స్ హిస్టరీ తెలుసుకోవాలి. ఇంతకు ముందు మనకు ఎంసీఐ అని ఒక పరీక్ష ఉండేది, ఈ నెక్స్ట్ రాకముందు. ఇప్పుడు అంతా నెక్స్ట్. ఇప్పుడు మనమైనా అబ్రాడ్ స్టూడెంట్స్ అయినా ఇండియన్ స్టూడెంట్స్ అయినా మనం సేమ్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి. ఇంతకుముందు ఎంసీఐ అనే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, ఇది 300 మార్క్స్కి ఉండేది. 300లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, 150 వస్తే చాలు. ఈ 300 మార్క్స్ 2 పేపర్లుగా పెట్టేవాడు. ఫస్ట్ 3 ఇయర్స్ మీద 150 వచ్చేయి, నెక్స్ట్ 3 ఇయర్స్ మీద 150 వచ్చేయి. నువ్వు ఎలా అయినా తెచ్చుకో, 50% రావాలి. సో 300లో 50% అంటే 150 కదా, అంటే ఈ 150లో 110 వచ్చి ఇక్కడ 40 రావచ్చు, ఇక్కడ 100 వచ్చి 50 రావచ్చు, ఇక్కడ 50 వచ్చి 100 రావచ్చు. ఏదైనా చేయండి, హాఫ్ తెచ్చుకోవాలి. హాఫ్ తెచ్చుకుంటే అప్పుడు ఇండియాకి వచ్చి మనం మళ్ళీ ఇంటర్న్షిప్ చేసి లైసెన్స్ తీసుకొని నీట్ పీజీ రాసుకునేవాళ్ళం. ఇది పాత పద్ధతి, ఇప్పుడు ఇది మర్చిపోండి, ఇదేం లేదు. మన హిస్టరీ చెప్తున్నాను, ఇంకా నుంచి ఇలాంటి పద్ధతి కుదరదు. అప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, కొన్ని కాలేజెస్ అబ్రాడ్లో క్వాలిటీ లేని కాలేజెస్లో కూడా ఈ ఎఫ్ఎంజీ రికార్డు బాగుండేది. ఎందుకు ఉండేదంటే అక్కడ వాళ్ళకి క్లినికల్స్ ఉండేవి కావు. క్లినికల్స్ లేనప్పుడు ఇక్కడ నుంచి కోచింగ్ అకాడమీని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఎగ్జామ్ జస్ట్ థియరీ మీద గట్టిగా ప్రిపేర్ చేసేవాళ్ళు. థియరీ మీద ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే కొంతమంది సీనియర్స్ కూడా చెప్తూ ఉంటారు, థియరీ మీద గట్టిగా ప్రిపేర్ అయితే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 150లో 130 కొడితే ఇంకో 150లో 20 కొడితే ఫ్లూక్లో 20 తగలవా మనకు. క్లియర్గా చెప్తాం. ఇప్పుడు 150 గట్టిగా ప్రిపేర్ అయ్యి 130 వచ్చింది అనుకోండి, 130 వచ్చింది, ఇంకా 20 వస్తే పాస్. అంటే 150 ప్రిపేర్ అవ్వకపోయినా ఫ్లూక్లో పెట్టినా 20 తగులుతాయి. సేమ్ ఒక ఆప్షన్ పెట్టినా కూడా ఈజీగా 30-40 తగులుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అందరూ అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఇంట్రెస్టింగ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, ప్రతి పేపర్ 50% రావాలంటున్నాడు. దాని తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉంది, ప్రతి 4 క్వశ్చన్స్ ఒక మార్కు. అంటే ఒక్క మార్క్ పోతే 0.25 మార్క్ కట్టాలన్నమాట. అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం లేదు ఇక్కడ. మొత్తం నువ్వు 299 వచ్చినా కూడా నిన్ను ఎవరు గుర్తించరు, నీ గురించి పేపర్లో రాదు. జస్ట్ ఎవరన్నా బ్రాండ్ ప్రమోట్ చేసుకోమంటే, ఏదైనా కోచింగ్ అకాడమీ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. అందుకే ఎవడైనా సరే దీన్ని క్వాలిఫై అయ్యి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ ఉండేది. ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ 3 ఇయర్సే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కనుక అలా అనుకుంటే మనం గట్టిగా నష్టపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు నెగ్లెక్ట్ చేశారో, ఇన్ని రోజులు మనం నెగ్లెక్ట్ చేశామో, దాని మీదే 90% రాబోతుంది. ఇది ప్రాణం. ఈ లాజిక్ తెలియకుండా మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే అనుకోండి, మీరు అక్కడ ఎంబీబీఎస్ అవ్వడానికి కాదు, ఒక హాలిడే ప్యాకేజీకి వెళ్తున్నట్టే. 90% క్లినికల్స్ నుంచి వస్తాయి. ప్రతి డిపార్ట్మెంట్ తిరగాలి. దానికి అలా ఉండాలంటే కాలేజెస్కి నేను ఒక సిస్టమ్ చెప్తాను. ఇప్పుడు చూడండి, తిరుపతి, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్ మన ఏరియాస్ ఉన్నాయి. తిరుపతిలో దాదాపు 25 lakh పీపుల్ ఉంటారండి, ఒకే యూనివర్సిటీ ఎస్వియు. గుంటూరు 10 lakh పీపుల్, ఒకే యూనివర్సిటీ అక్కడ, అంటే గుంటూరు సిటీలో జిఎంసి. కాకినాడలో రంగరాయ, అక్కడ కూడా 8 lakh పాపులేషన్ ఉంటుంది. హైదరాబాద్లో 1 crore పాపులేషన్, దాదాపు మనకు 10+ యూనివర్సిటీస్ ఉన్నాయి మామూలుగా. ఇప్పుడు 28 lakh, 10 lakh, 8 lakh, 1 crore పాపులేషన్ వేసాను కదా. ఎస్వియులో మహా అయితే ఎంతమంది చదువుతారండి? 300 అనుకుందాం. అంటే 300 మంది మెడికల్ స్టూడెంట్కి అక్కడ ఎస్వియు అనమాట. అంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎవరైతే అఫోర్డబుల్గా ఉండదో వాళ్ళ కండిషన్స్, వాళ్ళు వస్తారు, చాలామంది వస్తారు. ఓపీ రేట్ చాలా బాగుంటుంది. అంటే 300 స్టూడెంట్స్కి ఆ ఒక హాస్పిటల్, గ్రేట్ ఎక్స్పోజర్. అంటే ఆ సిటీ మొత్తం 28 lakh పీపుల్కి అదొకటే, ఈ 300 స్టూడెంట్స్ ఉన్నారు, సరిపోద్ది.
జిఎంసి కూడా అంతే, 10 lakh పీపుల్కి 300 సూపర్ ఎక్స్పోజర్. కాకినాడ కూడా అంతే, 300 స్టూడెంట్స్కి ఇది. హైదరాబాద్ 1 crore కదా, 10 యూనివర్సిటీస్ అంటే ఓకే. అందులో ప్రధానంగా చెప్పాల్సింది రెండే, ఉస్మానియా, గాంధీ. ఈ రెండింటికి ఎక్కువ వెళ్తారు, ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ. అందుకే మన దగ్గర క్లినికల్ అంత బాగుంది. ఎందుకంటే మనకు ఒక కాలేజీకి ఒక హాస్పిటల్ టైఅప్ ఉంటుంది. అంతేగాని మనం ఇక్కడ నుంచి అపోలో హాస్పిటల్ని, యశోద హాస్పిటల్ని, న్యూరోసిటీ హాస్పిటల్ని ఇలా టైఅప్ చేసుకోరు ఎవరు. ఇక్కడ ఎవరికి దేనికి దానికి ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ రొటేట్ చేస్తారనమాట. అంటే ఇవన్నీ టీచింగ్ హాస్పిటల్స్. టీచింగ్ హాస్పిటల్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు జనరల్ మెడిసిన్ చేస్తున్నారు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు, మీ ఎస్వియు హాస్పిటల్ ఉంది, లేకపోతే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మీరు జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర రొటేట్ అయ్యాడు, అతనే మీకు జనరల్ మెడిసిన్ ఫ్యాకల్టీ అయి ఉంటాడు. అప్పుడు అది టీచింగ్ అవుద్ది. ఆ రొటేషన్ మనకు కావాల్సింది ఏంటి? టీచింగ్ రొటేషన్. అంటే నీ సబ్జెక్ట్ చెప్పేవాడు అక్కడ క్లినికల్ సేమ్ వాళ్ళు ఉంటారనమాట. నీ పొద్దున్న థియరీ చెప్తారు, ఇక్కడ అది హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళే ఉంటారు. అప్పుడు అది టీచింగ్ హాస్పిటల్ అయితే ఆ రేంజ్లో ఉండాలన్నమాట మనం కూడా. ఎందుకు చెప్తానంటే, ఇవ్వండి, ఇప్పుడు మీకు నేను ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్తాను. ఫస్ట్ ఫైట్ ఉంది, ఓపెనింగ్ ఫైట్ రామ్ చరణ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది ఎన్టీఆర్ది. మొత్తం మీరు సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఒక బుక్ రిలీజ్ చేశాడు అనుకోండి, ఆర్ఆర్ఆర్ అని. అది చదువుతున్నప్పుడు మీరు ఆ విజన్ మ్యాచ్ చేయగలుగుతారు. ఒకవేళ మూవీ చూడకుండా ఆ బుక్ చదివితే అంత విజన్ మ్యాచ్ చేయగలరా? చేయలేరు. అప్పుడేంటి, ఆ బుక్ మొత్తం చదివేసరికి ఎవరన్నా 2-3 క్వశ్చన్లు అడిగారంటే అవునా అని చెప్పి వెనక తిప్పేస్తూ ఉంటాం. అదే సినిమా చూస్తే నిద్రలో లేపి అడిగినా కూడా మీరు చెప్పేటట్టు ఉంటారు. సేమ్ అంతే ఇక్కడ కూడా. హాస్పిటల్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ తిరిగితే ఆ ప్రొసీజర్లు చూస్తారు, చదివేది ఎక్కుతుంది. ఎప్పుడైతే హాస్పిటల్ అనేది ఉండదో మీకు, అక్కడ లేదనుకో, ఎంతసేపు థియరీ, కోచింగ్, నెక్స్ట్ కోచింగ్, ఎంసీఐ కోచింగ్ అని మనం ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, బట్టి కొట్టాల్సి వస్తుంది. బట్టి కొట్టినప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తారు. ఎందుకు మెడిసిన్ తీసుకున్నాను, మెడిసిన్ అనేది స్ట్రెస్ఫుల్, నేను ఎవరికి రికమెండ్ చేయను అన్న. అందరూ ఎవరిని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే మీకు క్లినికల్ బాగుంటుందంటే మీరు ఆ ప్రొసీజర్ని ఇక్కడ మీకు టాపిక్స్ని రిలేటెడ్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవటానికి. అలాగా మనం అబ్రాడ్లో కూడా ప్లాన్ చేసుకుంటే ఎవరు ఏమన్నా అనుకున్నా నాకు 2 పడ్డాయి. రష్యా, ఉజ్బెకిస్తాన్ తప్పితే వేరే అంత సిస్టంలో లేవు పాపులర్ డెస్టినేషన్లో. ఎందుకంటే నేను ఇంతకుముందు 5 కంట్రీస్ పెట్టాను. ఎప్పుడైతే ఈ గెజెట్ వచ్చిందో, 3 days బ్యాక్ వచ్చిందో, 3 కంట్రీస్ తీసేశాను. చేయటం అసలు కరెక్ట్ కాదనిపించింది. రష్యా, ఉజ్బెకిస్తాన్లో ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ తీసుకున్నాం, ఉజ్బెకిస్తాన్ మొత్తం వద్దు మనకు, టాష్కెంట్ సిటీ మెయిన్ అదే. అలాంటి కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఫర్గానా, బుఖారా అని చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి, ఆ టౌన్స్లో చదవద్దు మనం. అందులో ఉన్న క్యాపిటల్ సిటీకి వెళ్దాం. అక్కడ క్యాపిటల్ సిటీలో టాష్కెంట్ అనే క్యాపిటల్ సిటీ ఉంది. 35 లక్షల జనాభా అక్కడ టాష్కెంట్ సిటీలో. నేను సిటీ తీసుకుంటే ఆ టాష్కెంట్ వాళ్ళకి 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి టీఎస్డిఐ, ఒకటి టీఎంఏ. కరెక్ట్గా సిటీకి ఇరువైపులు ఉంటాయి అన్నమాట కొంచెం. అంటే టాష్కెంట్ మెడికల్ అకాడమీ, ఇటు టాష్కెంట్ స్టేట్ డెంటల్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్. సగం మంది ఇటు వెళ్తారు పాపులేషన్లో, సగం మంది ఇటు వెళ్తారు. ఎక్సలెంట్ క్లినిక్ ఎక్స్పోజర్, ఎవరికి వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండర్ రేటెడ్ కంట్రీ వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్ ముస్లిం కంట్రీ అంటారు, కానీ నేను రీసెంట్గా విజిట్ చేసిన తర్వాత నాకే షాకింగ్ అనిపించింది. ఏంటి, ప్రతి డిపార్ట్మెంట్ సేమ్ మన ఇండియా లాగానే ఒక హాస్పిటల్ ఉందంటే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడే ఉంటాయి. అలాగ పెట్టుకోవాలి అట్లీస్ట్. ఇప్పుడు మనం ఎలాంటి చోట వెళ్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్న చోట 15 యూనివర్సిటీస్ ఉన్నాయి. చెప్తాను చూడండి, 15 యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకోండి, 4, 5, 6, 7, 8 ఇలా 10 యూనివర్సిటీస్ తీసుకుంటాను. 10 లక్షల మందికి 10 యూనివర్సిటీలు అంటే ఒక యూనివర్సిటీకి 300 మంది వేసుకున్నా 3000 స్టూడెంట్స్ కదా. 3000 స్టూడెంట్స్ని ఆ 10 lakh పాపులేషన్ దాంట్లో ఎలా అడ్జస్ట్ చేస్తాం మనం? అంటే ఒక 10 లక్షల మంది ఉన్న 10 లక్షల మంది ఉన్న జనాభాలో 10 నుంచి 15 యూనివర్సిటీలు పెడుతున్నారంటే వాళ్ళకి హాస్పిటల్స్ లేవు. ఫస్ట్ ఎవరికో ఒక్కరికో ఇద్దరికి ఉన్నాయి, మిగతా అన్ని టైఅప్ చేసుకున్నారు. 10-15 హాస్పిటల్ టైఅప్ చేసుకుంటున్నారు. మరి 10-15 హాస్పిటల్ టైఅప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యూనివర్సిటీకి కూడా అదే హాస్పిటల్స్ ఉంటాయి, సెకండ్ యూనివర్సిటీ కూడా అదే హాస్పిటల్స్ ఉంటాయి. అన్ని మోరార్లెస్ అందరూ అదే హాస్పిటల్ టైఅప్ చేసుకుంటారు. టైఅప్ చేసుకుంటే ఏంటంటే నీ ఫ్యాకల్టీ అతను కాదు, అక్కడ ఉండే ఆయన జనరల్ మామూలుగా ఆయన ఓన్ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు, ఆయన అక్కడ ప్రైవేట్లో జాబ్ తీసుకొని ఉండొచ్చు, కానీ నీకు రిలేటెడ్ కాదు నీకు వచ్చేసరికి. సో అది టీచింగ్ హాస్పిటల్ అవ్వదు.
ఎంసీఐ ఉన్నప్పుడు అన్నీ చెల్లేవి. ఎంసీఐ ఉన్నప్పుడు ఏంటంటే 150 నెగ్లెక్ట్ చేసినా 150 ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వచ్చు అని. కానీ ఇప్పుడు 90% క్లినికల్ మీద ఇస్తుంటే మనం ఇలాంటి సిస్టమ్ చేయలేము. అందుకే నేను తీసేసాను అనమాట కొన్ని. అది సెట్ అవ్వదు, సెట్ అవ్వనప్పుడు మనం చేయకూడదు. రష్యాని ఎందుకు తీసుకురావాలంటే ఇప్పుడు రష్యా సిస్టమ్ చెప్తాను చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే రష్యా సిస్టమ్. రష్యాలో ప్రతి డిపార్ట్మెంట్ రొటేట్ అవ్వాల్సిందే వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ నేను వొరోనిజ్ అనే కాలేజ్ చేస్తున్నాను. వొరోనిజ్ అనే కాలేజ్లో దాదాపుగా ఆ సిటీలో 13 లక్షల మంది ఉన్నారు. 13 లక్షల మందికి వొరోనిజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, ఇంకేమీ లేదు. సేమ్ మన ఇండియా లాగానే 29 క్లినికల్ సైట్స్ ఉన్నాయి, 29 గవర్నమెంటే. ప్రతి డిపార్ట్మెంట్ రొటేట్ అవుతారు మీరు. అలా ప్రతి డిపార్ట్మెంట్ రొటేట్ అవుతున్నప్పుడు ప్యారలల్గా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినారనుకోండి, సింక్ అవుతుంది. ఎప్పుడైనా సరే క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ అలా చేసి, ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ మేము ఇస్తాం. ఎంతసేపు నెక్స్ట్ ప్రిపరేషన్ ఇస్తాం, పేషెంట్ ఎక్స్పోజర్ చూడలేదు అనుకో బట్టి కొట్టేస్తావు. ఒక్కోసారి స్ట్రెస్ఫుల్ అయిపోద్ది, ఎందుకంటే 2 నెలలు పక్కన పెడితే మర్చిపోతావు. అదే నువ్వు కరెక్ట్గా కేసు అటెండ్ అయ్యావనుకోండి, అది నీకు ఎప్పుడైనా గుర్తుంటుంది. అది ఆ లెక్కన ప్రతి డిపార్ట్మెంట్ ఎవరికి వాళ్ళకి సొంత హాస్పిటల్స్ ఉన్నాయంటే రష్యాలో మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఫెడరల్ ఫండెడ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఇలా చాలా ఉన్నాయి అక్కడ. ఏదైనా అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం ప్రతి రీజన్ 1-2 అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు కజాన్ అనే చోటు ఉంది, అక్కడ 15 lakh పాపులేషన్, 2 యూనివర్సిటీలు ఉన్నాయి. ఉఫా బష్కీర్ స్టేట్ యూనివర్సిటీ 12 లక్షల పాపులేషన్, ఒకటే యూనివర్సిటీ. వొరోనిజ్, రైజాన్, మన కెమెరో, ఇలాంటి చాలా మంచి బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి వొరోనిజ్ రష్యాలో వచ్చేసరికి. సేమ్ సిస్టమ్ మన ఇండియన్ లానే ఉంటుంది, ఇంతమందికి అదే. అంతేగాని అక్కడ 10 యూనివర్సిటీలు ఉండేసి వాళ్ళకి టైఅప్ చేసుకొని ఇంత నాన్ సెన్స్ ఉండదు. అందుకే రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్ హైలీ రికమెండెడ్ ఫర్ ద అప్డేటెడ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రోటోకాల్స్. 90% అక్కడే నీకు టైం లేదు, ఎందుకంటే మనకు సింగిల్ అటెంప్ట్లో కొట్టాలి. ఆల్రెడీ 6 years స్పెండ్ చేస్తున్నాం, 1 year ఇంటర్న్షిప్ చేయమంటున్నాడు, మళ్ళీ ఇంకే 1-2 years కోచింగ్ ఏమి యాడ్ చేస్తాం 6 years తర్వాత. చేయకూడదు. నేను డిజైన్ చేశాను ప్లాన్ ఏం చేయాలనేది. ఐ బిలీవ్ ఇన్ అడ్వాన్సింగ్. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ చేశాను మా పిల్లలకి. రేపు సెప్టెంబర్కి వెళ్తారు కదా, అక్కడ ఫస్ట్ ఇయర్లో అనాటమీ అని చదువుతారనమాట. ఈ అనాటమీ సబ్జెక్ట్ నేను ఇక్కడే 1 year ఫస్ట్ సెమిస్టర్ చెప్పించేస్తున్నాను, అంటే అడ్వాన్స్గా. ఇక్కడ మాకు కోచింగ్ టీం ఉంది, అడ్వాన్స్గా చెప్పించినప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళేసరికి వాడికి ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, ఫస్ట్ నుంచి చదవడానికి అలవాటు పడతాడు. మళ్ళీ హాలిడేస్కి వస్తాడు ఇక్కడ, అప్పుడు సెకండ్ ఇయర్ చెప్పిస్తాను. అలాగా ఒకనొక స్టేజ్లో ఇక్కడ 5th year అయిపోయి వచ్చినప్పుడు 6th year చెప్పించేస్తాను కదా, ఒక 1 year రివిజన్ చేసుకుంటాడు హ్యాపీగా. దాని తర్వాత ఒక బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి, అది మా మెయిన్ గోల్. మెయిన్ గోల్ వచ్చేసరికి ఇంక ఫర్దర్ డ్యామేజింగ్ వద్దు, క్రిస్టల్ క్లియర్, ఫస్ట్ అటెంప్ట్, బెస్ట్ అటెంప్ట్. నీకు ఈజీగా ఉండటానికి కోసం ఇవన్నీ చెప్తున్నావు, లేదా అవసరం లేదు, నేను తీసుకెళ్ళి అక్కడ పడిస్తే నువ్వు చూసుకునేవాడు. కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ రొటేట్ అవ్వాలి. ప్రతి డిపార్ట్మెంట్ రొటేట్ అవ్వాలంటే నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్న హాస్పిటల్తో చెప్పలేము, ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ బాగాలేదు అనుకోండి, పేషెంట్ రారు, ఖాళీ కూర్చుంటావు, బొమ్మల మీద నేర్పిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ ఎందుకు అంత ప్రాక్టికల్ ఉంది, ఎందుకంటే ఎకనామికలీ అంత స్ట్రాంగ్ కాదు ఉజ్బెకిస్తాన్. అక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఉన్నా కూడా గవర్నమెంట్కి వెళ్తారు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్కి వెళ్తారు. అందుకే అక్కడ నీకు కావాల్సింది ఏంటి, పేషెంట్ ఎక్స్పోజర్. వాళ్ళ దగ్గర మీతో మనకెందుకు, ఉన్నామా, నేర్చుకున్నాం, సబ్జెక్ట్ తెచ్చేసాం, మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది, నెక్స్ట్కి అప్లై చేసాం, వచ్చేసాం, అట్లే ఉండాలి. అప్పుడు ఉజ్బెకిస్తాన్కి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకున్నాడు అవుతావు. అందుకు ఇదండి సిస్టమ్ వచ్చేసరికి. బాటమ్ ఆఫ్ ది లైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు తిరగాల్సిందే. ఇంతకుముందు ఎంసీఏ టెక్నిక్ పనికిరాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే ది బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ us.